చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము, దేవుని వాక్యంలోకి మనము వెళ్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నగా దేవా, మీరే నా నోటిని మీ బోరగా వాడుకొని దేవా, నాతో మాతో మా అందరితో మాట్లాడి దేవా, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని, దాన్ని బట్టి మీరే మహిమ పొందమని ప్రభువుని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారి చూచిన నక్షత్రాన్ని ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి ఆ నిలుచు వరకు వారికి ముందుగా ఆ నక్షత్రము నడిచిందండి. ఇక్కడ మనము గమనించినట్లయితే వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి ఆ నిలిచేంత వరకు కూడా ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రాన్ని చూస్తూ బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి వారికి ముందుగానే ఆ నక్షత్రము ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దానికంటే ముందుగా వీళ్ళు వెళ్ళట్లేదు, కానీ ఆ నక్షత్రాన్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు, లేకపోతే దాన్ని అనుసరిస్తున్నారు. ఆ తేజో ప్రకాశవంతమైన ఆ నక్షత్రాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నెరవేర్చబడటానికి ఈ ప్రవచనాలు కీర్తన గ్రంథంలో చూడొచ్చు. 72వ కీర్తన 11వ వచనంలో అన్ని జనులు అతన్ని సేవించెదరు, అన్ని జనుల నుంచి అతన్ని సేవించెదరు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు ఈ జ్ఞానులు అన్ని జనులే అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎన్నో ఈ చరిత్రలో వారి పేర్లతో పాటు చెప్తున్నారు, కానీ మనకిచ్చిన ఈ దేవుని గ్రంథంలో నుంచి మనం చూస్తే ఈ జ్ఞానులు తూర్పు దేశము నుంచి ఆయన నక్షత్రం చూసి ఆయన్ని కొలవటానికి, ఆయన పూజించడానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రంకి వెంబడించారు, యేసయ్యను వాళ్ళు కనుగొన్నారు. ఈ జ్ఞానులు అనగా ఎవరు? మనం దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ జ్ఞానం కలిగిన వారు ఎవరు? మనం చూస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఈ జ్ఞానమునకంతా మూలముగా ఉంది. ఆ జ్ఞానము కలిగిన వారు ఎవరు అని చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానము గలవారు అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఎవరైతే దేవుని యందు భయము ఆ భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారు జ్ఞానము కలిగిన వారు. వారు దేవుని వెతకడానికి ఎంతైనా ప్రయాసపడతారు. ఈ జ్ఞానులు మనం చూస్తే ఈ చరిత్ర చెప్తుంది, దాదాపు 2 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేశారు. ఆ 1 సంవత్సరంలోనే ఎన్ని ఋతువులు వస్తాయి? చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. కొన్ని భయంకరమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కానీ ఈ జ్ఞానులు ఏం చేశారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి ఆయన్ని కలుసుకోవటానికి, ఆయన్ని తనివి తీరా చూడటానికి, ఆయన్ని పూజించటానికి వాళ్ళు ఏం చేశారంటే 2 సంవత్సరాల దాకా దాదాపు ప్రయాణం చేశారంటే యేసయ్యను చూడటానికండి. గాలని వానని ఏది లేదు. మనమైతే మన ఇంటి దగ్గర ఉన్న సంఘానికి వెళ్ళటానికి, మందిరానికి వెళ్ళటానికి కూడా కష్టపడతాం. భయము భక్తి లేని వారుగా ఉన్నామండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమునకు మూలము. జ్ఞానం కలిగిన వారు, ఈ జ్ఞానం కలిగిన వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు యేసయ్యను కలుసుకోవటానికి.
ఆయన దర్శించటానికి, ఆయన పూజించటానికి, ఆయనకి సాగిలపడటానికి ఎంత జ్ఞానము కలిగిన వారు. మనం జ్ఞానం లేని వారిగా ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధి మనకింటి దగ్గర ఉన్నా కానీ మనము దేవుని సన్నిధిలోకి మనము రాలేని పరిస్థితిగా ఉంది. అందుకని అంటాడు ఒక భక్తుడు, ఆ దగ్గరగా ఉన్న మందిరానికే వెళ్ళలేని వాడు ఆ దూరంగా ఉన్న పరలోక పట్టణానికి ఎలా వెళ్ళగలరు? మనకున్న దగ్గరగా ఉన్న దేవుని మందిరానికి వెళ్ళటానికి కష్టంగా ఉంటే అంత దూరంగా ఉన్న ఆ పరలోక పట్టణానికి ఎలా వెళ్ళగలరు? సరే, ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం జ్ఞానవంతులమా, జ్ఞానం కలిగి ఉన్నామా? ఈ లోకంలో చాలా జ్ఞానాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో జ్ఞానం ఉంటుంది, ప్రావీణ్యత ఉంటుంది. ఒకరికి చదువులో ఉంటుంది, ఒక్కొక్కరికి ఆ వృత్తిలో ఉంటుంది, ఒకరికి ఆ మాటల ప్రావీణ్యతలో ఉంటుంది, ఒక్కొక్కరికి చేతలలో ఉంటుంది జ్ఞానము. కానీ వీటన్నిటికీ మించి జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట జ్ఞానమునకు మూలము. దాన్ని బట్టే ఈ జ్ఞానులు ఎన్నో లోటుపాట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎంతో దూరం నుంచి సుదూర ప్రయాణం చేసి యేసయ్యను కలుసుకున్నారండి. మన జీవితంలో కూడా మనము ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాము. మన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. యేసయ్యను చూడటానికి బయలుదేరాం మనము. యేసయ్యను కలుసుకోవటానికి, యేసయ్యని మనము చేరేంత వరకు మనకు ఎన్నో ఎదురవుతాయి. ఎన్నో శోధనలు, ఎన్నో అడ్డంకులు. ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఆ సమాజం కానీ, నీ ఆరోగ్యం కానీ, లేదా నీకు నువ్వే కానీ అడ్డంకులు ఎదురవుతాయండి. మనమే కూడా అడ్డంకులు ఎదురుగా మన జీవితమే అడ్డంకి వస్తుంది. దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు మన ఇష్టాలు అడ్డం వస్తాయి, మన ఆశలు అడ్డం వస్తాయి. దేవుని నుంచి దూరం చేయటానికి, ఆ దేవుణ్ణి చేరటానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే ఈ జ్ఞానమునకు మూలమండి. ఈరోజు మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకుందాము. ఎవరు జ్ఞానవంతులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆ దేవుని కోసం ఎంత దూరమైన ప్రయాణం చేసేవారు ఈ జ్ఞానవంతులు, జ్ఞానము కలిగిన వారు. ఈ జ్ఞానులు ఏం చేశారు అంటే, ఈ జ్ఞానులు దేవుణ్ణి వెతికేవారు. ఎలాగ వెతికండి? మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. వెతికేవారు జ్ఞానులు. మనం వెతుకుతున్నామా? ఎందుకంటే మనం వెతకాలండి. దేవుడు మాట్లాడుతూ కీర్తన గ్రంథము 53వ కీర్తన 53వ కీర్తన 1-2వ వచనం చూద్దామండి. వారు చెడిపోయిన వారు అసహ కార్యములు చేదురు, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. వివేకము కలిగి దేవునిని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశముని చూస్తూ ఉన్నాడు. నన్ను వెతికేవారు కలరేమో అని ఆయన ఆకాశము నుంచి చూస్తూ ఉన్నాడండి. ఇది మనల్ని కూడా ఆయన చూస్తున్నాడు. నన్ను వెతకటానికి నా బిడ్డలు వచ్చారా? నన్ను వెతికేరా? నన్ను కనుక్కున్నారా? నా మాటకు లోబడుతున్నారా? మనం ఆయన వెతకటానికి వచ్చాము. ఆయన మనకు దొరికాడు. ఆయన దొరికాడండి. మనము ఆయన్ని చేరుకోలేం, కానీ ఆయనే మన కొరకు మన దగ్గరికి వచ్చాడు. అందుకనే ఆయన పైన చూస్తున్నాడంట ఆకాశం నుంచి. వివేకము కలిగి ఎవరు నన్ను వెతుకుతారు, అలాంటి వారు ఉన్నారా అని ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు. ఎవరు ఆయన దగ్గరికి వస్తారు అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. ఇది నేటి దినాన మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. మనము
ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. అందుకని మనం దేవుని గ్రంథంలో చూడొచ్చు, దేవుని వెతకవారు కలరేమో అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్తలో 19వ అధ్యాయము 1-10 మనం చూడొచ్చు. ధనవంతుడైన జక్కయ్య, మనం పొట్టివాడు జక్కయ్య అంటాం, కానీ అక్కడ రాయబడింది ధనవంతుడైన జక్కయ్య. ఆయన దేవుని వెతకటానికి, ఆ దేవుని చూడటానికి ఆశపడ్డాడు. అదే ఆయనకి జ్ఞానమునకు మూలమైందండి. ఎప్పుడైతే ఆయన దేవుని వెతకటానికి, దేవుని నేను చూడాలి యేసయ్యని, నేను యేసయ్యని కలుసుకోవాలి, ఆయన ఒక్కసారైనా నేను చూడాలి అని వెతకటం ప్రయత్నం చేశాడో, ప్రారంభించాడో, ఆయన ఇంట్లో ఏమైంది? రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? కేవలము యేసయ్యని వెతకటానికే బయలుదేరాడు అంతే. మరో ఏదో చేయలేదు, ఏదో గొప్ప కార్యం చేయలేదు, ఏదో త్యాగం చేయలేదు, ఏదేదో క్రియల్లో చూపించలేదు. ఎప్పుడైతే దేవుణ్ణి వెతకాలి అనే ఆలోచన కలిగిందో ఆయన హృదయంలో, అది జ్ఞానమునకు మూలమైపోయింది. తన జీవితం మారిపోయింది. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే దేవుణ్ణి వెతికి దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే దొరికాడో, ఆయన జీవితం మారిపోయిందండి. యేసయ్య చెప్పలేదు, అయ్యా నువ్వు ఎవరెవరికడైతే ఎక్కువ తీసుకున్నావో, ఎవరెవరికడైతే నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదించో వారిని తిరిగి ఇచ్చేయని యేసయ్య చెప్పలేదండి. ఎప్పుడైతే యేసయ్యని వెతికి యేసయ్యని దొరికించుకున్నాడో, ఆ వెంటనే తన హృదయం మారిపోయింది. హల్లెలూయా. తన జీవితం మారిపోయింది. ఆయనే అంటున్నాడు, నేను సంపాదించిన దాంట్లో సగము పేదలకు నేను పంచిపెట్టేస్తున్నాను, నేను ఎవరికైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి ఇంకా 2-3 అంతలు కలిపి ఇచ్చేస్తాను. తన జీవితం ఎంతగా మారిందంటే, దేవుని వెతికేవారు జ్ఞానులండి. ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా నేటి దినాన జ్ఞానం పొందుకోవాలి. దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ ఉంటుందంటే, దేవుని వెతుకుటలో ఉంటుంది. దేవుని వెతకాలని, దేవుని కలుసుకోవాలని మనకు ఎప్పుడైతే ఆశ మనలో కలుగుతుందో, అదే జ్ఞానమునకు మూలము. ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా ఆ వెర్రితో సమానము. దేవుని యొక్క జ్ఞానమే అండి జ్ఞానము. ఈ లోక జ్ఞానమంతా దేవుని వెర్రితో సమానము. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే మరేదో చేయలేదు, ఆయన్ని వెతకాలి. జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య ఎలా వెతికాడో ఆయన జీవితం మారిపోయింది. ఆయన ఇంటికి గొప్ప రక్షణ వచ్చేస్తుంది. ఎంత ధన్యకరమైన జీవితము! ఆ రక్షణని వెంటనే పొందుకున్నాడు. యేసయ్య అన్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనల్ని చూసి కూడా యేసయ్య అనాలి, నేను నా బిడ్డకు రక్షణ వచ్చింది, రక్షించబడింది నా బిడ్డ. హల్లెలూయా. మన జీవితాలు ఎలాగున్నాయి? జ్ఞానం లేని వారుగా ఉన్నామా? ఇది నా జ్ఞానవంతులుగా మనము దేవుని వెతికేవారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొకరిని చూడొచ్చు మనము. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, అతడు మిగులు ఆస్తి గలవాడంట. ఆయన కూడా దేవుని వెతకటానికి వచ్చాడు. దేవుడు దొరికాడండి. యేసయ్య దగ్గరకు వచ్చాడు. నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అయ్యా? సద్బోధకుడా, నేనేం చేయాలయ్యా అని వెతుకుతూ వచ్చాడు యేసయ్య దగ్గరికే. వెతుకుతూ వచ్చాడు. యేసయ్య కూడా దొరికాడు ఆయనకి. కానీ తన జీవితంలో మనం చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి అండి. అక్కడ మనం వచనాలను మనం చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడతాడు, నువ్వు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు అని చెప్తూ ఉంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. హల్లెలూయా. మనం చెప్పగలమా? మనం చెప్పలేము. ఆ యవనస్తుడు చెప్తున్నాడు, మిగులు ఆస్తి గలవాడు చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచే నేను ప్రతి మీరు చూపించిన ఆజ్ఞ నేను పాటిస్తూనే ఉన్నానయ్యా
అప్పుడు యేసయ్య ఆయన్ని ప్రేమించాడంట. ప్రేమించి ఒకటి చెప్తున్నాడు, నీకు ఒకటి తక్కువగా ఉంది. ఆయన ప్రేమించి చెప్తున్నాడండి, ఏదో వదిలేయలేదు. సరే నువ్వు అవన్నీ పాటిస్తున్నావు కదా, అలాగే పాటిస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండని చెప్పు, వదిలేయలేదు. కానీ అతన్ని ప్రేమించాడు దేవుడు కాబట్టి అంత మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అతనిని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. నీకొకటి కొదువుగా ఉంది, తక్కువగా ఉంది. నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ నీకొక్కటి మాత్రము తక్కువగా ఉంది, కొదువుగా ఉంది నీ జీవితంలో. ఎందుకు చెప్పాల్సి వచ్చింది దేవుడు? అక్కడ చక్కని మాట రాసింది, అతనిని ప్రేమించి. ఎంత ప్రేమ కలిగిన వాడు! అతను నాశనం అయిపోకూడదు, అన్యాయంగా నరకానికి వెళ్ళకూడదు. ఈ బిడ్డ నిత్య జీవానికి వారసుడు అవ్వాలి. తనెంతో చక్కటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఇంకా కొదువేదో అతనికి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ప్రేమిస్తున్నాడు. అయ్యో నా బిడ్డ, ఇంకొకటి నీకు కొదువుగా ఉంది. ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. అక్కడ ఆ మాటలు మనం చదువుతూ వెళ్తే యేసయ్య ఎంతగా ప్రేమించి తనని నిత్య జీవంలో నడిపించడానికి ఆ మాట మాట్లాడుతున్నాడు. అతనిని ప్రేమించి ఒకటి చెప్తున్నాడు, ఒక మాట, నీకొకటి కొదువుగా ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, సరే చెప్పండి, నేను చేస్తాను అన్నట్లుగా మనం వాడు చూడవచ్చు. యేసు ప్రభు వారు అన్నారు, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు. చాలా కష్టమైన మాట అయిపోయిందండి అతనికి. ఈ జక్కయ్య జీవితంలో ఏమో యేసయ్య ఏమీ చెప్పలేదు, జక్కయ్య జీవితం మారిపోయింది. ఆ జ్ఞానము కలిగి నడుచుకున్నాడండి. దేవుణ్ణి ఎప్పుడైతే వెతకటానికి ప్రయత్నం చేశాడు జక్కయ్య, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానముతోనే నేను ఎలాగ ఉండాలి, నేను ఎలాగ ప్రవర్తించాలి, నేను దేవునికి ఇష్టడుగా ఎలాగ ఉండగలను అనే జ్ఞానాన్ని పొందుకున్నాడు. తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ఈ యవనస్తుడైతే ఆ దేవుణ్ణి వెతకడానికి బయలుదేరాడు, దేవుణ్ణి కలుసుకున్నాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడు చెప్తున్నాడు ఒక మాట, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు. ఆయన మిగిలిన ఆస్తి కలవాడంట, ఆ గొప్ప సంపద. అక్కడ ఒక మాటను మనం చదువుదాం, మార్కు సువార్త. ఆగా ఒక్క సెకండ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో నేను చదువుతాను. తమ ఆస్తి యందు నమ్మకించు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం. అక్కడ చక్కటి మాట రాయబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ ఇదిగో బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యములు చేయవలను ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఏ ఆజ్ఞలను అడుగ్గా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పాను. అందుకు ఆ యవనుడు
ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా నాకేం కొదువు ఉందని ఆయన అడిగాడు. అందుకు యేసు ప్రభువారు, నేడు నీవు పరిపూర్ణ అవుడట్లు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాడు. మిగులు ఆస్తి గలవాడు వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అందుకు దాన్ని బట్టి ఇక్కడ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 24వ వచనంలో చూడొచ్చు, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. దేనిపైన వారి నమ్మిక, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని పైన మన నమ్మిక ఉందా? మనకు కలిగిన దానిపైన మనకు నమ్మకం ఉందా? దేనిపైన మనం నమ్మకం ఉంచుతున్నామో దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఆ ధనవంతుడు ధనము పైన నమ్మిక ఉంచాడు, దేవుని పైన నమ్మిక ఉంచలేదు. ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా. మనకు ధనము ఉండుట దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అని కాదు. కాబట్టి ధనము పైన నమ్మిక ఉంచుట దేవుని రాజ్యానికి మనము ఆటంకం అవుతుంది. ఎప్పుడైతే ఆ ధనము పైన నమ్మిక ఉంచి దేవుని పైన నమ్మిక తగ్గుతుందో వాడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము. దేవుని వెతికాడు యవనస్తుడు, దేవుడు దొరికాడు. అయినా కానీ దేనిపైన నమ్మిక ఇస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? లేవనే చెప్పాలండి. సాక్షాత్ దేవుడు చెప్పాడు, నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, నువ్వు నీ ఆస్తిని అమ్మి పెట్టి నన్ను వెంబడించు. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట మనం గమనిస్తే, ఆ ఆస్తిపైనే ఆయన ఆ నమ్మిక ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ జక్కయ్యకి చెప్పని మాటని, ధనవంతుడైన జక్కయ్యకి చెప్పని మాటని ఈ యవనస్తుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనం ఇక్కడ ఆగి గమనించినట్లయితే, ధనము పైన మిగుల ఆశ కలిగిన వాడు ఆ ధనము పైన నమ్మకము ఉంచుకున్నట్టు వాడు చూడవచ్చు. మనము దేవునిపైన నమ్మకము లేదు, ఆ ధనము పైనే నమ్మకం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడు మనకు ఏ కొదువు లేకుండా అన్నీ ఈవుని సమకూరుస్తాడు. నేను పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆ ధనం పైన ఆశ కలిగి ఆ ధనము పైన నువ్వు ఆధారపడుతూ ఉంటావో, ఆ ధనము పైన నమ్మిక నువ్వు పెట్టుకున్నప్పుడు నేను పరీక్షిస్తాడు దేవుడు. డైరెక్ట్గా చెప్తాడు ఈ యవనస్తుడికి చెప్పినట్లు, నువ్వు వాటిని అన్నిటి విడిచిపెట్టి నన్ను వెంబడించు, వాటిని అన్నిటి పంచిపెట్టి నాకు వచ్చి నువ్వు వెంబడించు. దేవుని వెతికాడు కానీ అప్పుడే పోగొట్టుకున్నాడండి. జక్కయ్య జీవితంలో దేవుని వెతికాడు, ఆ దేవుణ్ణి పొందుకున్నాడు, సంపాదించుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మనము ఆ దేవుని వెతికేవారుగా ఉండాలి. ఆ దేవుని వెతికి ఆ మధ్యలో విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. ఇద్దరు మనం ఆ జీవితాలు మనం చూస్తే ఆ దేవుణ్ణి వెతికి దేవుణ్ణి హత్తుకున్నట్లుగా చూస్తున్నాం జక్కయ్యని. ఆ దేవుణ్ణి వెతికాడు ఎవరు? ఈ ఆస్తి గలవాడు కూడా, మిగులు ఆస్తి గలవాడు. ఆ దేవుణ్ణి చూచాడు, మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుని మాటని వినటానికి ఇష్టపడలేదు, ఆయన ఆజ్ఞకి లోబట్టడానికి ఇష్టం లేదు. దేన్నైతే ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడో దాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వకుండా ఆస్తికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. దేవుని వెతికాడు కానీ పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుని వెతికేవారు జ్ఞానులండి. దేవుడు చూస్తున్నాడు, వివేకము కలిగి ఎవరు నన్ను వెతుకుతారా అని ఆకాశము నుంచి ఆయన
మనలందరిని కూడా చూస్తూ ఉన్నాడంటండి. నేటి దినాన ఈ దినం కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నా సన్నిధికి వచ్చింది, నా మాటలు వింటుందా? నా మాట విని తన బ్రతుకు మార్చుకుంటుందా? నా మాట విని నా ఆజ్ఞ లాంటి లోపడుతుందా అని పరీక్షిస్తూ ఉంటాడు. జక్కయ్య వలె మనం కూడా దేవుణ్ణి వెతికి ఆయన్ని సంపాదించుకొని రక్షణ పొందుకునేవారుగా ఉండాలి మనం. అందుకని అంటారు, దేవుని వెతికేవారు జ్ఞానులు. దేవుని వెతికేవారు జ్ఞానులు. మనం జ్ఞానము కలిగి జీవించాలి. అలాగే మన జ్ఞానులు ఇంకో మాట చూస్తే, ఆయనను పూజించేవారు జ్ఞానులు. ఆయనను పూజించేవారు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూడవచ్చు. ఆ నక్షత్రం చూసి ఈ సృష్టిని గమనించి సృష్టికర్తను కనుగొని వారు దేవుణ్ణి మాత్రమే మొరక్కేవారు జ్ఞానులు. ఈ సృష్టిని చూశారు, ఈ సృష్టిని గమనించారు, ఈ సృష్టికర్తని కనుగొన్నారండి. దేని చూసి కనుగొన్నారు? ఈ సృష్టిని చూసి సృష్టికర్తని కనుగొని దేవుని మాత్రమే మొక్కే వాళ్ళుగా మనం చూడవచ్చు. ఆయనను మాత్రమే పూజించేవారు జ్ఞానులు. ఆ లోక జ్ఞానముతో అయితే కనపడదల్లా దాన్ని పూజిస్తూ ఉంటారు. రాయికి రప్పకి ఆ జీవము లేని దానికి పూజిస్తూ ఉంటారు. కానీ దేవుని మాత్రమే పూజించేవారు జ్ఞానులు. మనం పాత నిబంధనలు చూస్తే ఇశ్రాయేలుకి ఆ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు వాళ్ళని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడండి. వాళ్ళని ఆ సముద్రము 2 పాయలుగా చీల్చి 6 నేలపై నడిపించాడు. ఆ ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళకి మేఘస్తంభంగా ఉన్నాడు. రాత్రుల్లో ఆ చీకట్లో ఎలాగుంటారా అని చెప్పి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారికి కావాల్సిన ఆహారాన్ని ప్రతిదినము ప్రతి సమయానికి అందిస్తూ వస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టిని పూజించారు. మోషే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పలకలను తీసుకొని వచ్చే లోపల ఏం చేశారంటే వాళ్ళు, మాకొక దూడ కావాలి, మాకొక దేవుడు కావాలి, మాకు ముందుగా ఉండి నడిపించే దేవుడు కావాలి, మాకు కనపడతా ఉండాలి. వాళ్ళు సృష్టిని పూజించటం మొదలుపెట్టారు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటము. ఆ ఇశ్రాయేలు ఆ సృష్టికర్త కార్యాలన్నీ చూశారు. ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో చూశారు. అయినా ఏం చేశారు వాళ్ళు? దేన్ని పూజిస్తున్నారు? సృష్టిని పూజించడానికి సిద్ధపడిపోయారు. వారు జ్ఞానుల అజ్ఞానులండి. ఆయన పూజించేవారు మాత్రమే జ్ఞానులు. ఆ ఇశ్రాయేలుకి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, అన్నీ కూడా వాళ్ళు పొందుకొని దేనిని పూజిస్తున్నారంట? సృష్టిని పూజిస్తున్నారు. దేవుడి కోపం వచ్చింది. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. మొదటి ఆజ్ఞని వాళ్ళు పాడు చేశారు. మొదటి ఆజ్ఞకి వాళ్ళు లోబడని పరిస్థితి. కానీ జ్ఞానులు దేవుని మాత్రమే పూజించేవారండి. ఇంకా దేన్ని చూడరు, ఇంకా వేరే దానికోసము ప్రయాసపడరు. ఇంకోటి ఎక్కడైనా దొరుకుతుందా అని వాళ్ళు తిరగరు. ఈ సృష్టిని గమనిస్తారు. అయ్యో ఎంత గొప్ప సృష్టి, నా దేవుని చేత సృష్టించబడింది, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆయనను ఆరాధిస్తారు. ఎవరిని? సృష్టిని కలుగు చేసిన దేవాతి దేవుణ్ణి ఆరాధించేవారు జ్ఞానులు. మనం కూడా జ్ఞానము కలిగి మనకు కనపడిన దానికి మనము మొక్కకూడదు. రాయికి రప్పకి లేకపోతే బొమ్మలకు కానీ దేనికి కూడా మనము మొక్కకూడదండి. వీటిని అన్నిటినీ నిన్ను నన్ను కూడా కలుగు చేసిన ఆ దేవాతి దేవుణ్ణి మనము పూజించాలని ఆయన యొక్క ఆశ.
అందుకనే ఆయనను పూజించేవారు జ్ఞానులు. మనం జ్ఞానం కలిగి జీవించాలి అని ఆయన మాట్లాడుతున్నాడు మనతో. ఆయన వెతుకుతూ ఉన్నాడు. వివేకము కలిగి నన్ను వెతికే వాళ్ళు ఎవరున్నారు అని ఆయన చూస్తూ ఉన్నాడండి. ఈ క్షణంలో కూడా చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే వివేకము కలిగి ఆయన కోసం మనం పరిగెడతామో ఆయన మన దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని జ్ఞానవంతులకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పూజించేవారు జ్ఞానులు. ఆయన్ని పూజించేవారు ఇంకా దేన్ని కూడా పూజించరు. ఆ దేనిపైన వారు ఆశ పెట్టుకోరు. ఇంకా వేరేది ఏది కూడా దేవుని పూజకి పనికిరాని దాన్ని పట్టు వాళ్ళు చూడరు. దేవుని మాత్రమే వాళ్ళు పూజించేవారు జ్ఞానులు. కాబట్టి ఇంకో విషయాన్ని మనం చూస్తే ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే దేవునికి విలువైన కానుకలు సమర్పించేవారు జ్ఞానులు. ఏమిస్తారంట? విలువైనవి దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇది దేవునికి ఇవ్వాలండి. కయ్యోను హేబోలను చూసినప్పుడు ఆ కయ్యోను ఏం చేశాడు? కయ్యోను పొలంలో నుంచి కొంచెం వరి ధాన్యాలు తీసుకుని వచ్చాడు. హేబేలు శ్రేష్టమైన జీవము కలిగింది దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కయ్యోను ఏమాత్రం జీవము లేనిది, అంతగా విలువైనది కాదు, అంతగా విలువైనది ఇవ్వాలనే భారము ఆయనలో లేదండి. ఏదో దేవునికి ఇవ్వాలి అనే ఆలోచనే కానీ జీవము కలిగినది ఇవ్వాలి దేవునికి. విలువైనది నేను దేవునికి సమర్పించాలి. అలాంటి విలువైనది దేవునికి సమర్పించే వాళ్ళే జ్ఞానులు అని దేవుని గ్రంథం చెప్తుందండి. ఆ జ్ఞానులు కూడా ప్రయాణం చేశారు, ఆయన వెతికారు, ఆయన పూజించారు, ఆయనకు విలువైన కానుకలు సమర్పించారు. వారు ఎంతో దూరం నుంచి ఎన్నో దినముల నుంచి భద్రపరుచుకున్న విలువైన కానుకలన్నీ ఆయనకి సమర్పించేశారు. వారికి రేపటికి ఉందో అని చూసుకోలేదు, ఆ రేపటి గురించి వారికి చింత లేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి కలుసుకున్నాను, నేను ఆయన వెతికాను, ఆయన నాకు దొరికాడు, నేను ఆయన పూజిస్తున్నాను, ఆయనకి నా సమస్తాన్ని ఇచ్చేస్తున్నాను, అంతే. నా కొరకుగా ఏమొద్దు, ఇంకా నాకు కలిగింది మొత్తము ఆయనకే. ఆ విలువైనది ఆయన దగ్గర ఇచ్చేయాలి. ఆయనకు విలువైనది మనం సమర్పించాలి, విలువైన కానుకలు ఇవ్వాలి. ఆ ధనమే కాదు కానుకలు అంటే, ఆ విలువైనది నీ సమయము కానీ, నీ తెలివి కానీ, నీ జ్ఞానం కానీ, నీ పనులు కానీ, ప్రతిదీ కూడా మొదట ఆయన పనిగా మనం చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే విలువ కలిగిన వాటిని మనము ఆయనకి సమర్పించాలి. యోహాను 12:2 విలువ కలిగిన అత్తరును పేద విధవరాలు ఎవరో ఇచ్చారండి అక్కడ, మగ్దలేని మరియా. విలువ కలిగిందంట అత్తరు. ఆయన పాదాలకు పైన పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తుందండి. అంత విలువైనది. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఇంత విలువైంది పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోయటం ఎందుకు, దాన్ని అమ్మి పేదలకి పంచొచ్చు కదా అని ఎవరు అనుకుంటున్నారంట అక్కడ? ఇస్కరియోతు యూదా దొంగ. అది అమ్మి కానీ ఆయన చేతిలో డబ్బులు పెడితే తినేయటానికి. దేవునికి ఇవ్వాల్సిన విలువైన కానుకల్ని ఆమె ఇస్తూ ఉంటే వాటిని కూడా కొట్టేయాలని ఆలోచనలో ఎంత ఘోరమైన పరిస్థితి. దేవునికి విలువైనవి మనము సమర్పించాలి. అలాగే ఒక పేద విధవరాలు 2 కాసులను వేసిందండి. ఆమె గురించి దేవుడు మాట్లాడాడు. ఆమెకు ఉన్న ఎంత విలువైన కానుకలు వేసింది అని చెప్పాడు. దానికి ముందు ఒక్కొక్కరు ఆ బస్తాల్లో తీసుకొని పోస్తున్నారంట. వాళ్ళకు చిన్న చిన్న కనపడేటట్లు కట్టలు తెచ్చి వేస్తున్నారంట. కానీ యేసయ్య
ఆమెను చూశాడు. 2 కాసులే వేసింది దేవుని సన్నిధిలో. ఈమెకున్న విలువైన కానుకల్ని దేవునికి ఇచ్చిందని చెప్పి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మనం ఏదో గొప్ప కానుక దేవునికి ఇవ్వాలని కాదు, మనకున్న దాంట్లో మనము విలువైనది, మనకేదైతే శ్రేష్టం అనుకుంటున్నామో, మనకేదైతే కావాలి అనుకుంటున్నామో, మనం ఏదైతే పొందుకోవాలో అనుకుంటామో అలాంటిది దేవునికి మనము ఇచ్చేయాలి. ఇది ఉంటే నాకు బాగుంటుంది కదా, నేను ఇలాగా ఉండాలి కదా, నాకు ఇలాగ సంతోషంగా ఉంది కదా, మనం ఎలాగైతే అనుకుంటామో ఆ సంతోషాన్ని లేకపోతే ఆ పనిని ఏదైనా కానీ దేవునికి మనము ఇచ్చేసేయాలి. అందుకని అంటాడు, దేవునికి విలువైన కానుకలు సమర్పించే వాళ్ళు జ్ఞానులు. చివరగా మనం ఇంకొక మాట చూసి మనము ముగించుకుందాం. అర్థం చేసుకొని అనుసరించే వాళ్ళు జ్ఞానులు అంట. అర్థం చేసుకొని అనుసరించారండి జ్ఞానులు. దేవుని దూత హేరోదు నదికి వెళ్ళొద్దు అని చెప్పి వారితో చెప్పినప్పుడు దేవుని చేత బోధించబడిన వారిగా మరి ఒక మార్గంలో వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అందుకనే అర్థం చేసుకొని అనుసరించే వాళ్ళు, దేవుని అర్థం చేసుకోవాలి. ఆ దేవుని మాటలను అర్థం చేసుకొని మనం ఎలాగ జీవిస్తున్నామో, మనం ఎలాంటి నడవడిక ఉందో, ఎలాంటి మన తలంపులు ఉన్నాయో, ఎలాంటి మాటలు మనకు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ దేవుడు మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకొని మనం అనుసరించాలి. వాటిని విడిచిపెట్టడానికి కూడా మనము సిద్ధపడాలి. దేవుని చేత బోధించబడిన వారుగా ఆ హేరోదు నొద్దకు మళ్ళీ తిరిగి వెళ్లకుండా వేరే మార్గంలో వాళ్ళు వారి దేశానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే శత్రువుతో కలవకుండా వేరే మార్గం అనుసరించేవారు జ్ఞానులు. మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు. మనం దేవుని వెతికాము, పూజించాము, విలువైనవి సమర్పించేసాం, అంతటితో అయిపోలేదు. కానీ అర్థం చేసుకొని అనుసరిస్తూనే ఉండాలి. మళ్ళీ శత్రువుని కలవకూడదు. మళ్ళీ అపవాదికి ఎంత మాత్రం మనము చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో, మన తలంపుల్లో కానీ, మన మాటల్లో కానీ, మన నడవడికలో కానీ, దేంటిలో కూడా ఆ శత్రువుతో మనము కలవకూడదు. వేరే మార్గం మనకుంది, ఆ మార్గంలోనే మనము దేవుణ్ణి అనుసరించాలి. ఈ వేరే మార్గాన వెళ్ళిన వారు జ్ఞానవంతులు. మనం కూడా దేవుణ్ణి కలవటానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం తిరిగి మన శత్రువుతో కలవకుండా, అపవాదితో కలవకుండా మనము వేరే మార్గములో జ్ఞానము కలిగి మనము దేవుణ్ణి మనము చేరుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో శత్రువులను అపహసించి దేవునిని గణపరచేవారు జ్ఞానులు. అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఆ శత్రువుని అపహసించారంట. ఎవరిని? రాజుని అపహసించి. ఎవరిని గణపరిచారు? దేవునిని గణపరిచారండి. మన జీవితంలో కూడా ఆ అపవాదికి అవమానం కలగాలి. అపవాదికి అవమానము, దేవునికి ఘనము, దేవునికి విజయము మన జీవితాల ద్వారా రావాలి. మనం చూసి అనొచ్చు, అపవాది వాడిని నేను, ఆ బిడ్డను నేను లోబరుచుకుంటానని విర్రవేగచ్చు. కానీ ఒక దినాన వాడు అపహాస్యం పొందుతాడు మనల్ని చూసి. మనం దేవుని గణపరిచేవారిగా ఉండాలంట దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని గణపరిచేవారు జ్ఞానులు. శత్రువును అపహసించి, మన శత్రువు అపవాది, అడుగు దినాన మనల్ని చూసి ఆ సిగ్గుతో తలదించుకోవాలి. మనల్ని చూసి దేవుడు గణపరచబడాలి, మహిమపరచబడాలి. మన జీవితాలను చూసి ఎంత మార్పు జరిగింది నా బిడ్డ యొక్క జీవితంలో, ఆ బిడ్డ ద్వారా నేను ఎంత మహిమ పొందాను. ఈ లోకంలో కూడా మనము మన జీవితాల పట్ల దేవుణ్ణి ఘనత వచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుని ఘనపరచబడాలి. మన జీవితాలను బట్టి అపవాది అపహసించబడాలి. అదిగో వాళ్ళు మళ్ళీ లోకంలో పడిపోతారు అనుకున్నాను,
కానీ దేవుని కోసం నిలబడింది ఆ బిడ్డ. హల్లెలూయా. దేవునికే ఘనత అండి, దేవునికే మహిమ. ఆ శత్రువు అపహసించబడాలి. మనందరి ఎదుట ఒక దినాన అపహసించబడాలి. మనమందరం దేవునికి ఘనపరిచే వారిగా మనం నిలబడాలి. ఏమాత్రం మనల ద్వారా దేవుడు తల ఉంచకూడదండి అపవాది ముందు. అపవాది గెలవకూడదు మన ముందు. మనం ఎప్పుడైతే ఆయన వెతికేవారుగా ఉంటామో, ఆయనని పూజించేవారుగా ఉంటామో, ఆయనకి విలువైనవి మనం సమర్పించేవారుగా ఉంటామో, అర్థం చేసుకొని అనుసరిస్తూ ఉంటామో, అప్పుడు ఆ శత్రువుని అపహసించి మన నిజమైన ఘనమైన దేవునికి ఘనపరిచేవారుగా మన జీవితాలు ఉండులాగున ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం కలిగి మనం జీవిద్దాం. అది నా జ్ఞానులు దాదాపు 2 సంవత్సరాలు చలనక వాననక ఎండనక ఎన్నో కష్టాలు పడుతూ దేవుని దగ్గరకు చేరారు. ఆయన వెతికేవారుగా ఉన్నారు జ్ఞానులు. ఆయన్ని పూజించారు, ఆయనకి విలువైనవి సమర్పించారు, అర్థం చేసుకుని అనుసరించారు. ఆ శత్రువులను అపహసించి దేవుని ఘనపరిచారు జ్ఞానులు. నేటి దినాన మనము దేవుని వెతికేవారుగా ఉన్నామా? దేవుని వెతికిన తర్వాత ఆయన పూజించేవారుగా ఉన్నామా? ఆయన పూజించిన వారంగా ఆయనకి విలువైనవి మన జీవితాన్ని మనం సమర్పించాలి. ఆయనకి మనం అర్థం చేసుకొని మనము అనుసరించాలి దేవుణ్ణి. మన తీవ్రణ కానుకల నిమిత్తము ఇచ్చిన హస్తాలు దీవించబడలాగున పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మహాగణుడు అయిన దేవా, అత్యున్నత సింహాద్రి నాయన, మా అనారోగ్య పరిస్థితుల్లో అయితే నా తండ్రి నాయన వాతావరణం నాయన అనుకూలించిన పరిస్థితుల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఈ దినాన ప్రభా నీ మందిరంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల రాజా, దయగల తండ్రి, మహిమోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రమయ్యా. నాయన ఆనాడు ఇశ్రాయేలుని ప్రభా నాయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవా, ఈనాడు ప్రభా నాయన మాకు ప్రతి ఒక్క విషయంలో మా ముందుండి తండ్రి నాయన మా చేయి పట్టుకుని తండ్రి నాయన నీకు ఇష్టమైన నాయన రీతిగా తండ్రి నాయన మమ్మల్ని నడిపించడానికి నాయన మాకు సహాయాన్ని నాయన మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి నా ప్రభా నాయన యావత్ ప్రపంచం నా తండ్రి నా ప్రభా నాయన ఈ దినం ప్రభా నిన్ను ఆరాధించి తండ్రి నీ మాటలు వినడానికి తండ్రి నాయన నీ సన్నిధానానికి వచ్చి ఉండగా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాయన బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నాయన స్థుతుల మీద ఆశీనుడైన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా ఈ దినం నాయన మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, మేము జ్ఞానము కలిగి జీవిస్తున్నామా లేక తండ్రి ఈ లోక జ్ఞానము కలిగి ప్రభా నాయన నీకు వేరుగా తండ్రి నా ప్రభా ఈ లోకానికి తండ్రి నాయన సమీపస్తులుగా తండ్రి మా జీవితాన్ని కొనసాగిస్తున్నామా తండ్రి. మమ్మల్ని మేము పరిశీలించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నాన్న యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలముని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నన్ను అట్టి జ్ఞానవంతులుగా తండ్రి వివేకము గలవారై ప్రభా ఈ లోకంలో మేము కొనసాగించబడ్డానికి తండ్రి నా ప్రభా నీ సహాయాన్ని మాకు దయచేయండి. నీ మంది భయభక్తులు కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. అవును ప్రభా నాయన జ్ఞానము కలిగి ప్రభా నిన్ను వెతికేవారిగా నిన్ను పూజించేవారిగా తండ్రి అజ్ఞానుల వలె ప్రభా నా తండ్రి మాకు కంటికి కనబడించినవి మా చేతులతో మేము ఏది తాకుతున్నాము తండ్రి ఈ సృష్టిని తండ్రి పూజిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జ్ఞానం లేకనే తండ్రి నీ అందు భయభక్తులు లేకనే నిన్ను ఎరుగగా తండ్రి నన్ను ఆ విధంగా నాయన ఏ బిడ్డ అయితే ఉన్నారో ప్రభా ఆ బిడ్డను మీరు దర్శించండి ప్రభా. నీ క్రిస్మస్ ఆనందాన్ని నీ రక్షణ ఆనందాన్ని ప్రభా నీ రక్షణ వెలుగును ప్రభా ఆ కుటుంబాలకు అన్నిటికీ నాయన మేమందరము తెలియజేసే వారిగా తండ్రి మమ్మల్ని ఆయుధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నిన్ను వెతికేవారుగా నిన్ను సమీపించేవారుగా నీకు లోబడి ప్రభా మా హృదయాలను ప్రభా నా తండ్రి నీ విలువైన రక్తాన్ని ఇచ్చి నాయన మీరు మమ్మల్ని కొన్నారు ప్రభా. నాయన మా హృదయాలను ప్రభా నాయన మీకు సమర్పించి
ఆశ్రయించి తండ్రి ఈ లోకంలో తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా నీ సాక్షులుగా అనేకులను తండ్రి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసే బిడ్డలుగా ప్రభా ఈ సంఘము మేమందరము ప్రతి ఒక్కరూ ఉండలాగిన నీ కృపను నీ సహాయాన్ని నీ దయని వేడుకొంచు. ఇదిగో నాయన వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తీయబడిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన హస్తాలను దీవించండి ప్రభా. నన్ను నూరంతుల ఫలింపులు బిడ్డలకు దయచేయమని నాన్న తీయబడిన కానుకలు ప్రభా నీ సేవార్థమై నీ మహిమార్థమై నమ్మకముగా వాడబడే భాగ్యాన్ని తండ్రి దయచేయమని వేడుకొంచి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని నాన్న మీరు జ్ఞాపకం చేసుకోమని నాన్న వారు ఏ ఆశ కలిగి ప్రభా నీ వద్దకు వచ్చినారో వారిని ఏది అడుగుచున్నారో ప్రభా నీ చిత్తంలో తండ్రి బిడ్డలకు దయచేయమని వేడుకొంచు. మరి ఒకసారి ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకొంచు నాయన. ఈ సంఘము తండ్రి నాయన ఇక్కడ కట్టబడిందంటే ప్రభా వ్యర్థంగా అయితే కట్టబడలేదు తండ్రి నా ప్రభ. మీరు ఏ ఆత్మలను తండ్రి ఎవరినైతే తండ్రి నా ప్రభా ఇక్కడ ఏర్పరిచినారో ప్రభా వారిని మందిరములకు తండ్రి నడిపించమని సహాయం దయచేయమని నాన్న. అనేకులకు నాయన ఈ మందిరం ప్రార్థనా మందిరంగా ఉండులాగున తండ్రి దీవెనకరముగా ఉండులాగున సహాయం దయచేయమని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ రీతిగా మా జీవితాలను కొనసాగించుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచు. యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి.